దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి వాగ్దానం చదువుకుందాము. యోబు గ్రంథము 33వ అధ్యాయము 26వ వాక్యం. వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వానిని కటాక్షించును. బిడ్డలారా, దేవుడు చక్కటి మాటలు మనకి ఒక దినాన అనుగ్రహింపజేశారు. ఎవరైతే దేవుని బ్రతమాలుకుంటారో వారిని దేవుడు కటాక్షిస్తానని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రియ బిడ్డలారా, మనకున్నటువంటి అవసరతలను బట్టి మనకు ఇతరులను సహాయం అడుగుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు సహాయం వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు సహాయం రాకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుని బ్రతమాలుకున్నట్టు వలన దేవుని యొక్క కటాక్షం మన మీద ఉంటుందని ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు చక్కటి వాగ్దానాన్ని మనకు అనుగ్రహింపజేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఒక విధవరాలు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అతన్ని బ్రతిమాలుకుంటూ ఉందంట. ఏమనంటే, నాకు న్యాయం తీర్చమని. ఆ న్యాయాధిపతి పేరు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. న్యాయము తెలియనటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క విధవరాలికి న్యాయం తీర్చడం మనం చూస్తూ ఉంటాము. కానీ ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమెకి న్యాయం తీర్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. బిడ్డలారా, మన దేవుడు మన పట్ల ఇంకా గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నటువంటి దేవుడు, మన మీద ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన కనికరము చూపించేటువంటి దేవుడు. బిడ్డలారా, మన గురించి ఎంతగానో ఆలోచించేటువంటి దేవుడు. ప్రియ బిడ్డలారా, నీవు ఇతరుల వైపును అలాగనే సహాయం చేసేవారి వైపును నీ యొక్క స్నేహితులు బంధుమిత్రుల వైపును చూసినట్లయితే నీకు ఎటువంటి సహాయము నీకు అందదు. నిజముగా నీవు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధానానికి వచ్చి నీకు నీవే తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధానంలో ప్రాధేయపడి దేవుణ్ణి అడిగితే నీకు కలిగినటువంటి ప్రతి అవసరతను కూడా ఆయన తప్పనిసరిగా సహాయం చేసేటువంటి దేవుడు. అందుకనే ఇక పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట మనం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వారిని కటాక్షించునని ఏ రీతిగా అయితే ఇక లేఖనాల్లో రాయబడి ఉందో గనుక ఇక మీద ఏ మనుషుని కూడా నువ్వు సహాయము అడగవలసినటువంటి అవసరత లేదు. ఏ యొక్క మానవుని కూడా నువ్వు బ్రతిమాలుకోవాల్సినటువంటి అవసరత లేదు. దేవుని యొక్క మందిరానికిను దేవుని యొక్క సన్నిధానానికి నీ వెళ్ళి ఎప్పుడైతే దేవుణ్ణి బ్రతిమాలుకుంటావో ఆయన నీ మీద కటాక్షము చూపించి ఆయన నీకు కావలసిన ప్రతి అవసరతను తీర్చి నీకు మేలు చేయగల దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానంలో దేవుణ్ణి బ్రతిమాలుకుంటావో అప్పుడే నీ మీద దేవుని కటాక్షం ఉంచి నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించగల దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. నీ యొక్క దివ్యమైనటువంటి నామాన్ని బట్టి స్తుతించి కనపరుస్తున్నాం. ఇక దినాన నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మేము అంతగానో సంతోషిస్తూ ఉన్నాము ప్రభువా. అయ్యా ప్రభువా, వాడు దేవుని బతిమాలుకొని ఎడల ఆయన వాడిని కటాక్షించునని ఇక దినాన వాగ్దానం దయచేశావు. ఇక వాగ్దానము ప్రభువా, ఎంతమంది అయితే ఇక సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వారి మీద నీ కటాక్షం ఉంచి ఇక వాగ్దానాన్ని వారి కుటుంబంలో ఫలింపజేసి అభివృద్ధిపరిచి స్థిరపరచమని యేసు నామముల యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. కనుపాపలా నన్ను కాచిన నా కన్న తండ్రివే, ప్రతి క్షణమునా నీ ఆత్మతో నన్ను ధైర్యపరచితివి. ప్రేమ సాగరా ప్రణుతించినే పాడేదా, ప్రేమ పూర్ణుడా నీ ప్రేమనే చాటెదా. ప్రేమ సాగరా ప్రణుతించినే పాడేదా, ప్రేమ పూర్ణుడా నీ ప్రేమనే చాటెదా. నజరేయా నా యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చుమా.